గుట్టురట్టయ్యే సమయం దగ్గర పడింది. ప్రణాళిక ప్రకారం సిబిఐ సిట్ దర్యాప్తు చేస్తోంది. ఒకరి తరువాత ఒకరు లింకుల్ని పట్టుకుని ప్రధాన సూత్రధారులు పాత్రధారుల వద్దకు వెళ్తోంది. ప్రతి కేజీ నెయ్యికి 25 రూపాయల కమిషన్ అందుకున్నారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఆ కమిషన్ ఎవరికి చేరిందన్నది సిట్ దర్యాప్తు చేస్తోంది. ఆ దశకు దగ్గరగా ఉన్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తిరుమలలో లడ్డూ ప్రసాదాల నిర్వహణ, నాణ్యత, భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేస్తున్న విధానం, ప్రస్తుతం ప్రసాదాలపై అసలు భక్తులు ఏమంటున్నారు, అసలు కల్తీ నెయ్యి వ్యవహారం ఏంటి అన్న విషయాలపై ఐ న్యూస్ తిరుమల ప్రతినిధి గోపీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి ప్రతిరోజు కూడా 80,000 నుంచి 90,000 మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. మరి ఆ క్షణకాల దర్శనం కోసం భక్తులు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆలయం లోపలికి వెళ్లే సందర్భంలో క్యూ లైన్ల వద్ద కావచ్చు, కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత గంటల సమయం క్యూ లైన్లో వేచి ఉండి స్వామి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. అలాంటిది స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కువగా భక్తులు అంటే భక్తి పార్వశ్యంతో భావించేది స్వామివారికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలు. మరి ఇప్పుడు టీటీడీకి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఎంతో నాణ్యతను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి మనం తిరుమలలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించి ప్రధాన ఆలయం వద్ద ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఒకసారి మనం ఇటు సైడ్ చూడొచ్చు. పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? గుంటూరా? స్వామి దర్శనం బాగా వెళ్తున్నాం. ఓకే. అయితే కొంతమంది భక్తులకు సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్. ప్రసాదాలు తీసుకున్నారు, ఒకసారి పైకి చూపించండి. చూడండి, భక్తులందరూ కూడా చాలా అద్భుతంగా ప్రసాదాలు తీసుకున్నారు. టేస్ట్ ఎలా ఉంది, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? అమోఘం. ఎన్ని ప్రసాదాలు ఇచ్చారు సార్? ఏ దర్శనానికి వెళ్ళారు మీరు? మేము ఎస్ఎస్ఏ టోకెన్ దర్శనం. ఎస్ఎస్డీకి వెళ్ళారు. ఓకే. దర్శనం బాగా అయిందా? దర్శనం బాగా అయింది. ఎన్ని ప్రసాదాలు ఇచ్చారు సార్? నాకు మా వైఫ్ కలిపి 6 ఇచ్చారు. ఒక టోకెన్ కి 6. టేస్ట్ అంతా బాగుంది. సూపర్. ఓకే. సో మొత్తం మీద మరికొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా కూడా కొంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి భక్తుడు కూడా ఈ దారి గుండానే వెళ్ళాలి. మేడం, దర్శనం ఎట్లా అయింది? చూడండి, చక్కగా పిల్లలు వీళ్ళు తలనీలాలు స్వామికి సమర్పించి ఎంత అద్భుతంగా వీళ్ళు ఉన్నారు. ఏం పేరు నాన్న నీ పేరు? ఏం చదువుతున్నావు? ఓకే. నీ పేరు? లడ్డు ప్రసాదాలు తిన్నావా? తీసుకున్నారా? వెళ్ళారా? తీసుకురావడానికి వెళ్ళారు. దర్శనం ఎట్లా అయింది? దర్శనం బాగా అయింది. నీ పేరు నాన్న? సో వీళ్ళందరూ కూడా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అంటే తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వస్తున్నారు. ఇదంతా కూడా మనం చూడొచ్చు. ప్రతిరోజు కూడా 70 నుంచి 80,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. చక్కగా వీళ్ళందరూ కూడా తలనీలాలు సమర్పించి ఇక్కడికంతా కూడా ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్తూ ఉంటారు. మనం చూడొచ్చు, ఎప్పుడు కూడా స్వామివారికి సంబంధించి ఇలవైకుంఠమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? విజయనగరం. స్వామి దర్శనం లేదండి, అవ్వలేదు. ఇప్పుడే తలనీలాలు ఈ రోజు ఏదో ప్రాబ్లం ఉంది, లేట్ చేస్తారండి, ఆపేశారు దర్శనం. 500, 300. ఏ దర్శనంకి వెళ్ళారు సార్? 300 వెళ్ళబోతున్నాం. ఓకే. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది? రష్ ఎక్కువే ఉందండి. ఓకే. చూడొచ్చు, ఈ భక్తుడు కూడా అంటే స్వామికి సంబంధించి ప్రసాదాలు తీసుకొని వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? ఒంటిమిట్ట, కడప జిల్లా నుంచి. కడప జిల్లా. ఎన్ని లడ్లు ఇచ్చారు? ఎట్లా దర్శనం ఎట్లా జరిగింది? దర్శనం బాగానే జరిగింది. మనిషికి 6 లడ్లు అని చెప్పినారు. ఇచ్చారా? ఇచ్చారు. టేస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఇంకా చేయలేదు, చేసినా చెప్తాం. చూడొచ్చు, ఇదంతా కూడా మనకు స్వామివారికి సంబంధించి ఈ భక్తుడు లడ్డూ ప్రసాదాలంతా కూడా ఇక్కడ నుంచి కూడా తీసుకొని కూడా స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్తున్నారు. సో ప్రతి భక్తుడు కూడా తిరుమలకు వచ్చిన తర్వాత ఇక్కడ అంటే స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భగవంతుని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి భక్తుడు కూడా ఇక్కడ నుంచి కూడా లడ్డూ ప్రసాదాలు తీసుకొని కూడా వెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? హిందూపురం. స్వామి దర్శనం అయిపోయింది. ఎట్లా జరిగింది సార్? బాగా జరిగిందా? లడ్డూ ప్రసాదాలు అన్ని తీసుకున్నా? ఎట్లా ఉంది? టేస్ట్ ఎట్లా ఉంది? బాగుందా? సో వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా ఇంకా కూడా మనం కొంతమంది భక్తులు చక్కగా స్వామివారికి సంబంధించి పెద్దలు నామం వేసుకొని ఇక్కడ స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. సార్ చెప్పండి, మీలాంటి వాళ్ళందరూ చెప్పాలి, భగవంతుని దర్శనం ఇప్పుడున్నటువంటి తరానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఏర్పాట్లు, టీటీడీకి సంబంధించి ఏర్పాట్లు, ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత బాగానే ఉన్నాయండి, ఫెసిలిటీస్ అన్ని బాగానే ఇచ్చారు. కానీ ఈరోజు మాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఎలా అంటే మాది డోనర్ పాస్ ఉంది,
అది చాలా రోజుల నుంచి 12 గంటలకు విడిచిపెట్టడం అదే జరుగుతుంది వితౌట్ డిలే. ఎప్పుడు ఈ రోజు కారణం ఏం చెప్పకుండా 2 గంటల వరకు వదలమని చాలా మంది పిల్లలతో సహా వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. అది అట్లీస్ట్ ఒక బోర్డు, ఒక నోటీస్ ఎవరికి ప్రాపర్ గా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. డోనర్ అంటే డోనర్ దర్శనం అంటే 1.5 hours 2 hours లో అయిపోతుంది. ప్లాన్ చేసుకుంటారు కిందకి వెళ్ళి ట్రావెలింగ్ కి. కానీ ఇప్పుడు వీళ్ళు సడన్ గా రష్ ఉంది, చాలా మంది ఉన్నారు, దర్శనం అవ్వలేదు. 2 వరకు విప్పము అని చెప్పి ఒక గార్డ్ చెప్తున్నాడు తప్పితే అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. వాళ్ళు విడిచిపెట్టట్లేదు, అది కరెక్ట్ కాదు. పిల్లలతో ఉన్న వాళ్ళందరూ అక్కడ వదిలి బయటికి రాలేకపోతున్నారు, అక్కడ కూర్చోలేకపోతున్నారు. అనుకున్న ప్లాన్ పిల్లలు కదా, వాళ్ళు ఇచ్చేదే టైం అది. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? మేము విశాఖపట్నం అండి. స్వామి మీరు లడ్డు ప్రసాదాలు చూపించండి, ఎట్లా ఉంది, టేస్ట్ ఎట్లా ఉన్నాయి? టేస్ట్ బాగానే ఉంది. క్లౌడ్ బాగా ఎక్కువ ఉంది. 7 గంటలు పట్టింది సమయం. స్వామి అయ్యప్ప మాల వేసుకుని స్వామి దర్శనం అయితే మాత్రం సూపర్ ఉంది. దర్శనం స్వామి మాది ఇద్దరు ఒకటే సార్. ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఎట్లున్నాయి లడ్డు ప్రసాదాలు? లడ్డూలు బాగానే ఉన్నాయి సార్, సూపర్. ఎట్లా ఉన్నాయి? బాగుంది, అన్న ప్రసాదం అంతా బాగుంది. లడ్డు ప్రసాదం ఈ సంవత్సరం హైలైట్. అది ఆ టేస్ట్ సూపర్ ఉంది. సూపర్ మంచి క్వాలిటీ, సూపర్ ఉంది. గత ముందు 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు సూపర్ ఉంది. చాలా బాగుంది, సూపర్. మళ్ళీ కావాలని చెల్లి మనం మొదట ఒక 6 సంవత్సరాల ముందు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుంది అన్నదానం. రైట్. సో మొత్తం మీద అంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా తిరుమలకి సంబంధించి భక్తులు వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సంబంధించి లడ్డు ప్రసాదాల టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద మనం లడ్డు కౌంటర్ల వద్ద కూడా మనం ఒకసారి చూద్దాం. అక్కడ చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు టీటీడీకి సంబంధించి. అక్కడ కూడా సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అంటే పంపిణీ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా మనం కొంతమందితో భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తిరుమలలో స్వామివారికి సంబంధించి ప్రతిరోజు కూడా ఆలయం లోపల నైవేద్యాలకు సంబంధించి కావచ్చు, లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అంటే ప్రసాదాలు ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించినటువంటి నెయ్యి అంతా కూడా ట్యాంకర్స్ ఇవన్నీ కూడా ఇక్కడనే ఏర్పాటు చేస్తారు. ఆలయం పక్కనే ఉన్నటువంటి అంటే ఇక్కడ సపరేట్గా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మనం చూడొచ్చు గీ స్టోరేజ్ ఇక్కడ ట్యాంకర్స్ ఇవన్నీ కూడా కొన్ని వందల లీటర్లకు సంబంధించి ట్యాంక్ ఎంతో నాణ్యతతో కూడినటువంటి నెయ్యిని ఇప్పుడు ప్రస్తుతానికి గత 2 సంవత్సరాల నుంచి కూడా తిరుమలకి సరఫరా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుమలలో ఇప్పటికీ కూడా ప్రక్షాళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ రకంగా అంటే ముడిసరుకుల్లో కావచ్చు, నెయ్యికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ రకంగా ప్రస్తుతానికి అంటే పూర్తి స్థాయిలో కూడా బోర్డు కావచ్చు, అంటే చైర్మన్ కావచ్చు, అంటే ఇట్లా సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈఓ కావచ్చు, అంటే అడిషనల్ ఈఓ అందరూ కూడా పూర్తి స్థాయిలో చాలా చక్కగా ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించి కావచ్చు, మిగిలినటువంటి ముడి సరుకుల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని తిరుమలకు తరలిస్తున్నారు, అంటే రప్పిస్తున్నారు. ఆ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ కూడా ఎంతో పారదర్శకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు ఆలయంకు ఆనుకునే దగ్గరలో ఉన్నటువంటి దీనికి సంబంధించి ఏదైతే నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి మన వీడియో జర్నలిస్ట్ వీరయ్య కూడా మనకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే స్వామివారికి సంబంధించి వచ్చే అశేషమైనటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి తృప్తికరంగా అంటే సంతృప్తికరంగా వాళ్ళకు నాణ్యతతో కూడినటువంటి లడ్డూ ప్రసాదాలను ఇవ్వాలి అంటే చాలా జాగ్రత్తలు టీటీడీ తీసుకుంటూ ఉంటుంది. ఆ జాగ్రత్తలో భాగంగానే ఈ రకంగా ఒక పర్యవేక్షణ కొనసాగిస్తూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ట్యాంకర్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని కూడా నీట్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా అంటే పోర్టులోకి పంపించి అక్కడ ప్రత్యేకంగా సిబ్బంది వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసి అక్కడ లడ్డూ ప్రసాదాలకి సంబంధించి తయారు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి 80 నుంచి 1,00,000 మంది వరకు కూడా 80,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటే వాళ్ళకందరికీ కూడా సర్వదర్శనం కావచ్చు, ఇట్లా 300 రూపాయల దర్శనాలు కావచ్చు, ఇట్లా ప్రత్యేక దర్శనాలు వీటన్నిటి కూడా విఐపీల కాడ నుంచి సామాన్య భక్తుల వరకు కూడా అంటే చిన్న లడ్డూలు కానీ, కళ్యాణోత్సవం లడ్డూలు కానీ, ఇట్లా స్వామివారికి సంబంధించిన నైవేద్య ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి నెయ్యి సరఫరా ఈ నెయ్యి ద్వారానే తయారు చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద ఎంతో నాణ్యతో కూడుకున్నటువంటి నెయ్యిని ప్రస్తుతానికి తిరుమలకు సంబంధించి తరలిస్తూ వస్తున్నారు. గతంలో కొన్ని రకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎంతో పారదర్శకంగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన నెయ్యి కొనుగోలుకు సంబంధించి మాత్రం ఎక్కువగా టెండర్లు అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. సో లడ్డూ కౌంటర్లకు సంబంధించి ఇప్పటికే కూడా అక్కడ భక్తులకు సంబంధించి ఎంతో సంతృప్తికరంగా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో
మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సోమవారికి సంబంధించి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి సంతృప్తికరంగా లడ్డూ ప్రసాదాలు ఇప్పుడు తయారవుతున్నాయి. టీటీడీ బోర్డు కావచ్చు, లేదంటే అధికారులు వీళ్ళందరూ కూడా భక్తులకు సంబంధించి విషయాలు కావచ్చు, అదేవిధంగానే నైవేద్యం సోమవారం సమర్పించే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ రకంగా నీటి ట్యాంకర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దీని ద్వారా ఇక్కడ నుంచి కూడా అంటే ప్రసాదాలను తయారు చేస్తున్నారు. తిరుమలకి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏదైతే అంటే నెయ్యికి సంబంధించి సరఫరా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు కూడా. సో ఇది సోమవారం సంబంధించి ప్రధాన ఆలయం, ఇటు సైడ్ ఆలయం ఉంటుంది, భక్తులందరూ కూడా వెళ్తున్నారు. సో ఇటు సైడు సోమవారికి సంబంధించి ఇక్కడ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా తయారవుతుంటాయి. ఇదే బూందీ కౌంటర్ అంటారు. ఈ బూందీ కౌంటర్లోనే చాలా రుచిగా ప్రస్తుతానికి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎంతో సంతృప్తికరంగా, ఎందుకంటే స్వామి దర్శనం, చనకాల దర్శనం ఎంత వాళ్ళు ప్రియారిటీగా భావిస్తారో అదే స్థాయిలోనే ఆ సంతృప్తికరంగా లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళకందరికీ కూడా మంచి రుచికరమైనటువంటి లడ్డూ ప్రసాదాలు అంటే ఇక్కడ నుంచి ఇవ్వాలా అంటే కన్నా ఈ రకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? తిరువణామల సార్. తిరువణామల. ఎట్లా ఉన్నాయి సార్ లడ్డు టేస్ట్ ఎట్లా ఉంది? லட்டு சூப்பரா இருக்கு சார், செம்ம டேஸ்டா இருக்கு சார். பரவாயில்ல, எங்கேயுமே சாப்பிட்டதில்ல அதே மாதிரி. நல்லா அருமையா லட்டுலாம் சூப்பரா இருக்கு. స్వామి దర్శనం బాగా అయింది. சூப்பரா சார் நீங்க தரிசனம். స్మెల్ కూడా అద్భుతంగా ఉంది కదా? நல்லா இருந்துச்சு, అద్భుతంగా సూపర్ இருந்துச்சு సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్స్ సార్. సో చాలా మంది ఇంకా సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? 1 మినిట్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ నుంచి వచ్చారు. సరే, ఎట్లా ఉంది లడ్డు టేస్ట్ ఎట్లా ఉంది? స్మెల్ కానీ బానే ఉందండి. బాగుందా? స్వామి దర్శనం బాగా అయింది? పర్లేదు, బానే అయింది. సో చాలా మంది భక్తులు కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు లడ్డు టేస్ట్? బాగుంది. బాగుందా? బాగుంది. తీసుకున్నారా? చక్కగా గుండు కొట్టుకున్నారు హ్యాపీగా. ఎక్కడి నుంచి వచ్చారు? సో చాలా మంది భక్తులు వీళ్ళు చూడొచ్చు, వీళ్ళు కూడా లడ్డూలు తీసుకొని వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా? మేము మహబూబ్ నగర్. మహబూబ్లో ఎట్లా ఉంది సార్ టేస్ట్? ఎట్లా ఉంది ఇప్పుడు లడ్డు అయితే బాగానే ఉంది, ఇందాక కొంచెం తిన్నాము. ఓకే, కానీ ప్రీవియస్ తోటి మీరు కంపేర్ చేయమంటున్నారేమో అది తెలియదు. ప్రస్తుతం టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఓకే, ఇక్కడ వాతావరణం అంతా చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ కానీ ఇంకా బెటర్ ఉండాలని ఆలోచిస్తున్నాము. టేస్ట్ ఇంకా ఓకే. ఏ పేరు? నీ పేరు? వినీలా. వినీలా. దర్శనం బాగా అయిందా? స్వామి దర్శనం బాగా అయింది. ఓకే, నీ పేరు తల్లి? మణిమాల. ఏం చదువుతున్నారు? నేనా ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, లడ్డు టేస్ట్ ఎట్లా ఉంది? బాగుందా ఇప్పుడు? గుడ్. ఓకే, సో మొత్తం మీద అందరూ కూడా అంటే స్వామి దర్శనానికి వచ్చిన అందరూ కూడా భక్తులకు సంబంధించి ఈ లడ్డు ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు చాలా జాగ్రత్తలు తీసుకుని లడ్డు ప్రసాదాలు అనేది ప్రస్తుతం తయారవుతుంది. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రసాదాలకు సంబంధించి టేస్ట్ అంటూ కూడా చాలా మంది భక్తులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద చూద్దాం ఇంకా లడ్డు కౌంటర్లో కూడా ఏ విధంగా దీనికి సంబంధించి ఎట్లా పంపిణీ జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో లడ్డు ప్రసాదాలకు సంబంధించి చాలా రకాల ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు మనం కూడా తీసుకొని అక్కడ మనం చూద్దాం ఎట్లా పంపిణీ చేస్తూ ఉంటారు. సోమవారికి సంబంధించి ప్రధానంగా ఆలయం పక్కనే ఉన్నటువంటి లడ్డూ కౌంటర్ల వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. చాలా సంతృప్తికరంగా అంటే చాలా మందితో మనం ఐన్యూస్ ద్వారా మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. చాలా మంది లడ్డూ ప్రసాదాలు ఇప్పుడు చాలా సంతృప్తికరంగా ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమంది భక్తులు ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా లడ్డూ ప్రసాదం ఎట్లా టేస్ట్ ఉంది, ఎట్లా ఉంది? ఎందుకంటే చాలా మంది భక్తులు స్వామివారి దర్శనం తర్వాత పవిత్రంగా స్వామివారి లడ్డూ ప్రసాదాలు భావిస్తారు. ఎట్లా ఉన్నాయి టేస్ట్? టేస్ట్ చాలా బాగుందండి. కానీ ఈ లడ్డుతో పాటు వడ కూడా ఎక్స్పెక్ట్ చేసాము. వడ మాత్రం ఓన్లీ 1 అవరే దొరుకుతుండ, సో మేము మిస్ అయ్యాం వడ. లడ్డు మాత్రం టేస్ట్ బాగుంది. రేవతి అండి. లేదండి, అప్పుడప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి వస్తాం. చాలా బాగుంది. మేము చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది. సో క్వాలిటీ బాగుంటుంది, రుచి అలాగే ఉంది.
ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మా ప్రసాదాలు ఎట్లా ఉన్నాయి? టేస్ట్ ఎట్లా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము వినుకొండ నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? బాగుంది. దర్శనం బాగా అయింది. బాగా అయింది. ఫాస్ట్ గా అయింది. 2.5 hours. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చింతామణి ఇంకా వచ్చాము. ఎట్లా ఉంది స్వామి దర్శనం? ఎట్లా జరిగింది? ఫ్రీగా అయింది, బాగా మంచిగా జరిగింది. లడ్డూలు అన్ని బాగున్నాయి, సూపర్ గా ఉంది. లాడూలంతా లడ్డూలంతా ఇక్కడ మనం చూడొచ్చు కౌంటర్స్ అన్నిటిని కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీకి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి భక్తుడు కూడా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కౌంటర్ల వద్దకు వచ్చి ఇక్కడ నుంచి కూడా లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఇక్కడ నుంచి కూడా కొనుగోలు చేసుకొని ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. సో భక్తులకి సంబంధించి మాత్రం ఇప్పటికే ఎన్నో రకాల ప్రక్షాళన అంటే ఏర్పాట్లు చేసుకుంటూ కూడా ఎక్కడా కూడా భక్తులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది టీటీడీకి సంబంధించి. సో ఇది ఒక యజ్ఞం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఆ భక్తులకు సంబంధించి మాత్రం వాళ్ళకందరికీ ఎక్కడా కూడా కొదవ లేకుండా ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి, ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గతంలో కంటే ఈసారి ఇప్పుడు మాత్రం లడ్డూ ప్రసాదాలు కానీ ఇట్లా మిగిలినటువంటి ప్రసాదాలన్నీ కానీ వీటన్నిటి కూడా టేస్ట్ ఎన్నో రకాలుగా మారిందంటూ కూడా భక్తులు సంతృప్తికరంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెయ్యికి సంబంధించి ముడి సరుకులు కానీ నెయ్యి కానీ ఇవన్నీ కూడా పూర్తి క్వాలిటీలో తీసుకొని వచ్చిన కారణంగా ఈ రకమైనటువంటి మార్పులు వచ్చినట్లు కూడా వాళ్ళు కూడా కొంతమంది భక్తులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద చూస్తే ఇప్పటికే టీటీడీకి సంబంధించి మాత్రం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు భక్తులకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? సార్ కర్ణాటక మండ్యా. ఎట్లా ఉంది లడ్డు టేస్ట్? లడ్డు బాగుండదు సార్, బాగుండదు. మేము వీక్ 1 year ఒకసారి వస్తాము. లడ్డు బాగుండదు సార్. స్వామి దర్శనం బాగా అయింది, ఎక్సలెంట్ గా అయింది, బాగుండదు. సూపర్ గా ఉన్నది. తిరుమల యాత్ర పరిపూర్ణం అవ్వాలంటే ఈ లడ్డు ప్రసాదాలు అంటే శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ లడ్డు ప్రసాదాలు ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా పంపిణీ చేయడం ఇప్పటి వరకు కూడా ప్రతి భక్తునికి ఉన్నటువంటి ఆచారం. అందువల్లనే అంత భక్తితో ఇక్కడ స్వామివారి సన్నిధిలో భక్తులు భావిస్తూ ఉంటారు. మరి ఆ దర్శనానికి సంబంధించి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడినా లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ ప్రసాదాల కోసం ఈ రకంగా భక్తులు ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో ఇక్కడ ఉండి మొత్తం కూడా అది 300 రూపాయల దర్శనాలు కావచ్చు, అదేవిధంగానే ప్రత్యేక దర్శనాలు కావచ్చు, విఐపి దర్శనాలు కావచ్చు, అదేవిధంగానే సర్వదర్శనం వెళ్ళే భక్తులకు సంబంధించినటువంటి దర్శనాలు కావచ్చు. ఇట్లా తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు కూడా ఎన్ని రకాల దర్శనాలు చేసుకున్నా వాళ్ళకందరికీ కూడా ఈ లడ్డూ ప్రసాదాలు అనేది తీసుకొని ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్తూ ఉంటారు. చాలామంది భక్తులు అంటే రద్దీ ఎక్కువగా ఉండే సందర్భంలో తిరుమలకు వచ్చి ఒకవేళ స్వామి దర్శనం చేసుకోకపోయినా కూడా అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కర్పూరం వెలిగించుకుని ఇక్కడ నుంచి కూడా తిరిగి వెళ్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి స్వామి దర్శనం వెళ్ళే సందర్భంలో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లడ్డు ప్రసాదాలు తీసుకుని ఇక్కడ నుంచి కూడా తిరిగి వెళ్తూ ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా లడ్డూలకు సంబంధించి నాణ్యత కావచ్చు, రుచి కావచ్చు, ఆ టేస్ట్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ ప్రసాదాలకు సంబంధించి భక్తులందరూ కూడా సంతృప్తికర వ్యక్తం చేస్తుంటే గతంలో ఈ ప్రసాదాలకు సంబంధించి నెయ్యి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేదంటే నెయ్యికి సంబంధించిన సరఫరాలో కొన్ని అంటే అవినీతి ఆరోపణలు, కొన్ని రకాల ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో వాటిని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే దానికి సంబంధించి సిట్ విచారణ కొనసాగుతుంది. ప్రభుత్వం దానిపైన సీరియస్గా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఏ రకంగా దర్యాప్తు జరుగుతుందనే దాని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే కూడా సిట్ విచారణ జరుగుతున్న తరుణంలో ఇప్పటికే ఎన్నో అంటే గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే కూడా చాలా మందిని విచారణ చేయడం జరిగింది. అయితే వాస్తవాలు ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా అనిమల్ ఫ్యాట్స్తో కలిసిన నెయ్యిని తిరుమలకి తీసుకొచ్చిన ఏదైతే ఉన్నారో అధికారులకు సంబంధించి కావచ్చు, లేదంటే అప్పట్లో ఉన్నటువంటి పాలక వర్గాలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా అంటే శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గారు కూడా దీనికి సంబంధించి ఎన్నో విషయాల్లో పోరాటం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కిరణ్ రాయల్ గారు ఉన్నారు. సార్ ఏంటి, చాలామంది భక్తులు మేము మాట్లాడిచ్చాము, ఇప్పుడు టేస్ట్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. కానీ వాళ్ళు చెప్పేదేరా అంటే గతంలో జరిగినటువంటి అంటే మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రకంగా ఎవరు చేస్తున్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయినా సరే, సిట్ అధికారులైనా సరే, టీటీడీ అయినా సరే చర్యలు తీసుకోవాలంటున్నారు. ఏం చెప్తారు సార్? ఒకటే అండి, కల్తీని అనేది ఇది ఆరోగ్యానికి సంబంధించింది కూడా. ముఖ్యంగా ఈరోజు మనము అధికారులు ఎక్కడైనా హెల్త్ ఆఫీసర్లు ఉంటారు,
చిన్న హోటల్లో చిన్న మిస్టేక్ జరిగినా వాళ్ళ మీద చర్యలు వేసి హోటల్ మూసేయడాలు, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం ఉంటాయి. ఇది కోట్లాది మంది భక్తులు మోసం చేసి కల్తీ నెయ్యి లేని నెయ్యి లేదు, నెయ్యి లాంటిది పెట్టి వాళ్ళు కల్తీ చేసి మా ఆరోగ్యంతో ఆడుకున్నారు. మానసికంగా ఒక పక్క సెంటిమెంట్, ఒక పక్క ఆరోగ్యం, ఒక పక్క మనోభావాలు, ఒక పక్క అన్ని రకాలుగా మోసం చేయడం వల్లే ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. చాలా మంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే సాక్ష్యాలు లేవు కదా అంటారు. వాళ్ళకి ఒకటే చెప్తాను, ఎదవలకి సాక్ష్యాలు కదా కావాల్సింది. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు లడ్డు ఉంటాయని, ఇప్పుడు వడలు ఉంటాయా? ఉండవు. అప్పుడు కొన్న బిల్స్ ఉంటాయి, అవే సాక్ష్యాలు. అప్పుడు ఎక్కడైతే మీరు కొన్నారో డోరే బాబా కానీ ఇంకా పలానా ఎక్కడైతే మీరు కొన్నారో అవన్నీ కూడా సాక్ష్యాల కింద అవే సేకరిస్తాం. దాని ద్వారానే కేసు మూవ్ అవుతుంది. కానీ లడ్లు అప్పుడు 2 నెలల క్రితం లడ్లు వడలు పెట్టుకొని మాకు ఎవిడెన్స్ లేదంటే కుదరదు. అవన్నీ ఉన్నాయి. గతంలో ఉన్న టేస్ట్ ఇప్పుడు టేస్ట్ భక్తులే చెప్తున్నారు. గతంలో లడ్లు తీసుకెళ్తే 3 రోజులకే వాసన వచ్చేసేది. ఈ రోజు 1 వీక్ అయినా సరే లడ్లు అలానే ప్రశాంతంగా ఉంది, టేస్ట్ బాగుంది. తిరుమల మాడా వీధిలో తిరుగుతుంటే కూడా లడ్డు స్మెల్ వచ్చేది. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు చాలా ఇంకా అద్భుతంగా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో లడ్డు విషయంలో ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేసి వాళ్ళు చేయని ఇలా చేశారని చెప్పి చిన్న చిన్న అధికారుల మీద చూపిస్తున్నారు. అధికారుల పాపం ఎంత ఉందో వాళ్ళకి మించిన పాపము టీటీడీ చైర్మన్ ఇద్దరు కానివ్వండి, ఈఓ ధర్మారెడ్డి కానీ వీళ్ళందరూ చేశారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పుడు చేసినా ఏదో ఒకరు దొరుకుతారన్న ఖచ్చితంగా. కాబట్టి నెయ్యి లాంటి స్కామ్లో ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదని చెప్పి కూడా జనసేన పార్టీ తరపున ముందుగా దీన్ని తీసుకొచ్చింది, ఇష్యూ చేసింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆయన పోరాటం చేశారు, బహిరంగ మీటింగ్ పెట్టారు. సనాతన ధర్మం కోసం ఏదైతే మేము పాటుపడుతున్నామో దాంట్లో భాగంగా చెప్తున్నాం. వెంకటేశ్వర స్వామి కానీ టీటీడీ ఇష్యూలో కానీ ఎటువంటి స్కామ్ జరిగినా వదిలిపెట్టే ప్రసక్తి ఎంత టోటల్ సరే ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సిట్ విచారణ అంటే దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది. సిట్ విచారణ ఇంకా కూడా లేట్ అవుతుంది. ఎందుకు ఇంత ఆలస్యం ఏంటి? చేసిన దొంగలు, చేసిన తప్పులు వాళ్ళందరినీ ఎందుకు ఇంకా శిక్షించలేకపోతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం అయితే ఉంటుంది? ఎందుకంటే చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. అలా ఇది జగన్ ప్రభుత్వం కాదు. జగన్ ఎవరిని లోపలేస్తాడు, ఎవడు ఎంతలోనే ఎత్తుకుమేస్తాడు. ఎందుకంటే ఆయన కావాల్సిన చట్టం పనుల లోపలేసా మానసిక సాటిస్ఫాక్షన్. ఇక అక్కడ కాదు. ఆధారాలు తీసి సేకరిస్తున్నాం. ఒక మనిషిని అరెస్ట్ చేసినా, ఒక మనిషి మీద కేసు పెట్టినా, ఒక మనిషి మీద చర్యలు తీసుకుంటే తిరిగి అతను బయటికి రావడానికి జన్మలు పట్టాలి. అలా ఉండాలి. ఎందుకంటే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం సమస్య కాదు. 1 వీక్ కరెక్ట్గా నీరు అవుతుంది లడ్డు ఇష్యూ బయటపడి. చాలా పెద్ద విచారణ, ఇప్పటికే 2000 పైన పేజీలు పైగా ఆధారాలు సేకరించాం. ఇంకా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా సిట్కి ఇచ్చాము 100కి 100%. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే దేవునితో ఆడుకున్నారో, మా మనోభావాలతో ఆడుకున్నారో, మా ఆరోగ్యంతో ఆడుకున్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సమయం లేట్ అవ్వచ్చు కానీ శిక్ష అయితే పక్కాగా పడతారు. సో మొత్తం మీద అంటే దీనికి సంబంధించి మాత్రం తను ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే ఇది అంటే భక్తుల మనోభావాలతో పాటు ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున అప్పట్లో తప్పులు చేసినటువంటి ఏ అధికారి అయినా సరే, ఏ ఉద్యోగి అయినా సరే, ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సిట్ విచారణ కూడా కొనసాగుతుంది. కాస్త లేట్ అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దోషులకు సంబంధించి మాత్రం శిక్షలు అనేది కఠినంగా ఉంటాయంటూ కూడా జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గారు శ్రీవారి భక్తుడిగా కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు ఎంత అద్భుతంగా తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగానే భక్తులు ఎంత పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా అంటే వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు స్వామివారి ప్రసాదాన్ని పరమ భక్తిగా ఎంత విధంగా భావిస్తారో ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఎందుకంటే తిరుపతిలో ఉంటుంది. ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున తిరుమలకి సంబంధించి నెయ్యి తరలి వెళ్తూ ఉంటుంది. ఆ కార్యాలయం వద్ద మనం ప్రస్తుతానుకున్నాం. ఇదే మనకు సంబంధించి ద జనరల్ మేనేజర్ ప్రొక్యూట్మెంట్ అంటే కొనుగోలుకు సంబంధించి మనం చూడొచ్చు. ఇక్కడ టీటీడీకి సంబంధించిన వాహనాలన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అంటే ఒక నెయ్యే కాదు, మిగిలినటువంటి ముడి సరుకులు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచో కూడా తిరుమలకి తరలిస్తూ ఉంటారు. అయితే ఈ నెయ్యి కుంభకోణానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే విచారణ జరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే కూడా విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించి మనం ఇదే గోడౌన్కి సంబంధించి ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున తిరుమలకి నెయ్యి తరలి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా లోపలికి కూడా పోనీరు. చాలా పకడ్బందీగా ఇక్కడంతా కూడా సెక్యూరిటీ పరంగా టైట్ చేసి పూర్తి స్థాయిలో కూడా కొనుగోలుకు సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా నేరుగా తిరుమలకి తరలిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా విచారణ జరుగుతున్న తరుణంలో విచారణ దశలో ఉంది కాబట్టి ఇప్పటికే సిఐడి అధికారులు ఏదైతే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పట్లో అనిమల్స్ ఫ్యాస్ట్తో కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేసినటువంటి వ్యక్తులపైన ఏదైతే ఆ కంపెనీలకు సంబంధించి కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కూడా
వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది. సిట్ కార్యాలయాన్ని తరలించి ఇక్కడ విచారణ జరుపుతున్నారు. అయితే ఈ నెయ్యి కుంభకోణానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో కొంతమంది టీటీడీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనేది ప్రధానంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా విచారణ జరుపుతున్నారు. వాళ్ళు కూడా కార్యాలయానికి వద్దకు వచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, తలదూర్చినటువంటి ఉద్యోగులను ఇప్పటికీ కూడా ప్రశ్నిస్తున్న తరుణంలో చాలా అంశాలు ముడిపడున్నాయి. వాటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం సిట్ కార్యాలయానికి వెళ్దాం. ఆ సిట్ కార్యాలయం వద్ద ఏ విధంగా విచారణ జరుపుతుంది, ఎంతమందిని ఇప్పటివరకు విచారణ జరిపారు, విచారణ అంశాలు ఏంటి, అసలుకి నెయ్యి కుంభకోణానికి సంబంధించి కల్తీ నెయ్యి తిరుమలకి ఎందుకు 300 నుంచి 400 రూపాయల రేటుతో ఎందుకు తిరుమలకి అంత తక్కువ కోట్ చేసినప్పటికీ కూడా ఇదే మార్కెటింగ్ శాఖ అధికారులు ఎందుకు అనుమతులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చే సందర్భంలో ఎందుకు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా గతంలో పనిచేసినటువంటి బోర్డు చైర్మన్లకు కావచ్చు, అంటే బోర్డుకు సంబంధించిన సభ్యులకు కావచ్చు ఎందుకు ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దానిపైన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదే తిరుమలకు సంబంధించి ఇక్కడి నుంచే కొనుగోలుకు సంబంధించి ముడిసరుకులు కానీ లేదంటే నెయ్యి కానీ ఇవన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే తిరుమలకి తరలిస్తూ ఉంటారు. మార్కెటింగ్ శాఖలో ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున అప్పట్లో కొనుగోలు చేసే సందర్భంలో నెయ్యికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానిపైన ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అయితే మనం ఇప్పుడు ఏదైతే సిట్ కార్యాలయానికి వద్ద మన ప్రస్తుతానికి రావడం జరిగింది. ఈ సిట్ కార్యాలయం వద్దనే ఇక్కడే ప్రతిరోజు అంటే వారంలో 2-3 రోజుల పాటు కూడా ఈ నెయ్యికి సంబంధించి అంటే గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అంటే కొనుగోలు చేసే సందర్భంలో ఈ నెయ్యికి సంబంధించి ఏ రకంగా అవినీతి జరిగింది, ఎట్లా తిరుమలకి సంబంధించి నెయ్యిని తరలించారు, అంటే ఏదైతే బోలేబాబాతో అంటే టైప్ అయ్యే సందర్భంలో కావచ్చు, దాని తర్వాత వైష్ణవి డైరీ కానీ ఇట్లా మరికొన్ని డైరీలకు సంబంధించి ఏఆర్ డైరీ ఇట్లా రకరకాల కంపెనీలకు సంబంధించి ఎందుకు వాళ్ళకి టెండర్లు కేటాయించారు, అంతకు ముందు ఉన్నటువంటి కంపెనీలకు ఎందుకు రద్దు చేసి వీళ్ళకి ఎందుకు కేటాయించాల్సిన అవసరం ఉంది, ఇట్లా అన్ని అంశాలపైన ఇప్పటికే సిట్ అధికారులు అంటే అప్పట్లో పనిచేసినటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారితో పాటు ఇట్లా చాలామందిని బోర్డు సభ్యులు ఇట్లా చాలామందిని కూడా విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగా కీలకంగా ఉన్నటువంటి టీటీడీలో అంటే ఉన్నటువంటి ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులను కూడా కొంతమంది క్రియాశీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ ఈఓ స్థాయి అధికారులు కూడా విచారణ జరిపారు. వాళ్ళకి సపోర్టెడ్గా ఉన్నటువంటి అసిస్టెంట్ అధికారులు కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి పిఏల్ని వీళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. ఇదే కార్యాలయంలోనే ప్రతిరోజు కూడా వారంలో 2-3 రోజుల పాటు కూడా సిట్ అధికారులు ఈ నెయ్యికి సంబంధించి ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అంశానికి సంబంధించింది ఇది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు అంటే పరమ పవిత్రంగా స్వామివారి లడ్డూ ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత నేరుగా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళకందరికీ కూడా స్థానికులకు పంపిణీ చేస్తూ ఉంటారు. ఇంత పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాలని అపవిత్రం చేసే విధంగా కూడా ఈ కల్తీ నెయ్యిని పెద్ద ఎత్తున తిరుమలకి తరలించి ఈ రకంగా వ్యవహరించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదనే స్థాయిలో విచారణ అనేది కొనసాగుతుంది. అందువల్లనే గతంలో పనిచేసిన అధికారులతో పాటు బోర్డు సభ్యులు, చైర్మన్లు, అదేవిధంగానే టీటీడీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి అధికారులని, సిబ్బందిని వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నారు. అయితే అతి త్వరలోనే మనం చూడొచ్చు అధికారులకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు తాజాగా ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఒకటే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరిపైన కూడా కక్ష సాధింపు అనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలి. కల్తీ నెయ్యికి సంబంధించి బయట మార్కెట్లో దాదాపుగా ఇవాళ 600 నుంచి 700-800 రూపాయలు నాణ్యమైనటువంటి నెయ్యి కొనుగోలు అంటే అమ్మకాలు జరుగుతున్నాయి. అలాంటిది కంపెనీల నుంచి అత్యంత తక్కువ ధరకి 300-400 రూపాయలకే ఎట్లా వీళ్ళు కొనుగోలు చేశారు. ఇందులో మళ్ళీ మార్జిన్లు పెట్టుకొని ఈ రకంగా పెద్ద ఎత్తున అంటే స్వామివారికి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అపవిత్రం చేసే విధంగానే కాకుండా పెద్ద ఎత్తున డబ్బుల రూపంలో కూడా చేతులు మారాయి అనేది ఆ కంపెనీల నుంచి ఏదైతే బోలేబాబా డైరీ నుంచి కూడా వైష్ణవి డైరీ లేదంటే ఏఆర్ డైరీ ఇట్లా వాళ్ళకందరికీ కూడా చేతులు మారాయి. తద్వారా బోర్డు సభ్యులకి లేదంటే ఇట్లా అప్పట్లో పనిచేసినటువంటి కొంతమంది అధికారులకి ముడుపులు అందాయి అనేది ప్రధానంగా
ఇప్పుడు ప్రభుత్వం పెద్దలు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అన్ని కోణాల్లో కూడా వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకురావడానికి సిట్ అధికారులు అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఇందులో 2 అంశాలు, ఒకటి అవినీతి అనేది బయటకు తీసుకురావాలి, రెండో అంశము నిజంగా అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యి ఇందులో కలిపారా, నిజంగా తిరుమలకి సంబంధించి అనిమల్ ఫ్యాట్స్తో కలిసిన నెయ్యి తిరుమలకు వచ్చిందా లేదా, లేదంటే వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా దాన్ని అంటే ఏ విధంగా దాన్ని అంటే లడ్డు ప్రసాదాలు కలిపారు, మరి ఆ సందర్భంలో ఎందుకు పోర్టు కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు గుర్తించలేకపోయారు. ఎందుకంటే విజిలెన్స్ విచారణలో వాళ్ళు గుర్తించి ఇది నెయ్యిలో నాణ్యత తగ్గింది, నెయ్యిలో డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి అధికారులకి, కీలక అధికారులకి సమాచారం ఇచ్చినా కూడా దాన్ని గోప్యంగా ఉంచండి అని కొంతమంది చెప్పినట్లు ఇప్పటికే కూడా విజిలెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు కాబట్టి ఆ దర్యాప్తు అనేది 2 అంశాల్లో బయటకు అంటే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకటి అవినీతి ఎంతవరకు జరిగింది, రెండవది ఎన్ని ట్యాంక్స్ వరకు కూడా తిరుమలకు ఈ రకంగా అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసిన నెయ్యి తిరుమలకు వచ్చి తరలించారు, దానికి సంబంధించి ఏ విధంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి కంపెనీలకు సంబంధించినటువంటి డైరెక్టర్ని, అందులో పనిచేస్తున్నటువంటి అధికారులు వీళ్ళందరినీ కూడా స్టార్టింగ్లోనే అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటిలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దానిపైన పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. కాబట్టి మరికొన్ని వాస్తవాలన్నింటినీ కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఆల్మోస్ట్ అంటే ఎండ్కి వచ్చింది అనుకోవచ్చు ఈ కేసుకి సంబంధించి. అతి త్వరలోనే కీలక అరెస్టులు కూడా జరగబోతున్నాయి అనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో అవినీతిని ఒకవైపు, మరోవైపు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేయడం చేశారు. కాబట్టి ఆ రకంగా 2 కోణాల్లో దీన్ని చూసుకునే అధికారులు విచారణ జరుపుతున్నారు. అతి త్వరలోనే కీలక అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.